అందరికీ నమస్కారం. నా పేరు విద్యాశంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్, గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇవాళ గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్గా, గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జాతీయ కమిటీగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏపీహెచ్ఈఆర్ఎంసి ఏదైతే ఫార్మలీ ఏఎఫ్ఆర్సిఐ ఉందో దానికి ఇవాళ కంప్లైంట్ చేయడానికి, మరి గ్రీవెన్స్ ఇవ్వడానికి ఇవాళ తాడేపల్లికి విజయవాడ కేంద్రంగా రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీలో దాదాపుగా 25,000 మంది విద్యార్థులు, పేద మధ్య తరగతి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అక్కడ ఇవాళ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ ఫీజులను వసూలు చేస్తూ ఇవాళ విద్యార్థులకి అనేక రకాలుగా, విద్యార్థులకు కావచ్చు, వారి యొక్క తల్లిదండ్రులకు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులకు మరి అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని ఇవాళ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో చాలామంది కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవాళ ఇలాంటి అనేక రకాల ఇబ్బందుల ద్వారా, ఒత్తిడి ద్వారా ఇవాళ విద్యార్థులు కూడా అక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద ఇవాళ మేము ప్రజలుగా, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా ఇవాళ దాని మీద జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి, అంటే విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఇవాళ కోరడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే ఫీజులను మరి అక్కడ ఫీజులను అంటే కట్టించుకోవాలని, మరి ఫీజులని ఏ ఫీజు అయితే తీసుకోవాలని మరి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దానికి విరుద్ధంగా అక్కడ లక్షలాది రూపాయలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మోహన్ మంత్ర అనే పేరుతో ప్రతి విద్యార్థి నుంచి కూడా 1000 రూపాయలు వసూలు చేయడం, అదేవిధంగా ప్లేస్మెంట్ల పేరుతో ప్రతి విద్యార్థి నుంచి కూడా 40,000 రూపాయలు అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం వసూలు చేస్తూ ఉందని ఇవాళ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇవాళ మనం చెప్తున్నటువంటి విషయం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి హాస్టల్ నుంచి, ప్రతి విద్యార్థి నుంచి కూడా నెలకు 1000 రూపాయల చొప్పున ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి ఇవ్వాలని కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ డొనేషన్ల పేరుతో ఇవాళ లక్షలాది రూపాయలను కూడా ఇవాళ విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ ప్రతి ఏటా